నేను డాక్టర్ పద్మ, అనస్థిషియా ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అండి. మా దగ్గరికి 4 సంవత్సరాల కాళీ మహి అనే అబ్బాయి డిసెంబర్ 1న రూయా హాస్పిటల్కి పీడియాట్రిక్స్ ఓటీ పీడియాట్రిక్ ఓటీకి వచ్చారు. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే హెవీ క్విక్ క్యాప్ను మింగేసి వచ్చాడు. వచ్చిన టైంలో బాబు కండిషను అంటే కంటిన్యూస్గా దగ్గు ఉండడము, ఆయాసం ఉండడము అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా పడిపోయినాయి. సో వెంటనే తీసుకొని అది రిమూవ్ చేయడానికి అనస్థిషియా ఇచ్చాము. అనస్థిషియా ఇచ్చిన టైంలో కూడా చాలా ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. అయినా అంటే బాబుని సేవ్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రికాషన్స్ తీసేసుకొని జాగ్రత్తగా చేసేసి సేఫ్గా బయటికి పంపించడం జరిగింది. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు బాబు బాగున్నాడు. బాగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. తర్వాత దగ్గు తగ్గిపోయింది, ఆయాసం అలాంటివి ఏమీ లేకుండా బాబు కండిషన్ బాగా ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ. మా పేరు మా ఊరు పులివిందుల. బాబుకు మామూలుగా ఏంటంటే తెలీదు, మింగినాడు ఏదో అని. హాస్పిటల్ వెంటే ఏదో ఉంది లోపల, స్కానింగ్ తీసి చూద్దామని చెప్పింటే సరే సార్ తీపి అని చెప్పిన తర్వాత అక్కడికి కర్నూలు పోవాలమ్మా, ఏదో ఉంది దాంట్లో మనకు క్లారిటీ కనపడలేదు, ఎక్కడికైనా పోయి చూపించండి, మన దగ్గరికి లేదని చెప్పింటే మేము కర్నూలు వెళ్ళినాం. ఆడించి ఎన్నికి వచ్చి ఆడవైపు చూపించినాక వాళ్ళు కూడా చిన్నపిల్లడు 4 సంవత్సరాలు, అది లేదు మిషన్ పెట్టి చూసేది అని చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాకుంటే ఇట్లా జగదీష్ సార్ ఉన్నాడు తిరుపతిలోని, మాకు ఒక సార్ ఫోన్ చేసి ఇట్లా చెప్పినాడు. ఆ సార్ లేదా సార్ ఉంటాడో లేదో చూడాలంటే సార్కి ఫోన్ చేస్తానే ఇమ్మీడియట్గా రాండి మీరు, నేను చూసుకుంటా, సరే నేను చేస్తాను రాని సార్ పిలిపించి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా చేసినాడు. సార్ కొందరు ఎన్నో చెప్పుకుంటున్నాము. ఆ సార్ లేకుండా కనుక మా జీవితం ఏదో అయిపోయింది. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఒకసారి కూడా. కానీ సార్ నేను ఉన్నాను, ఏం కాదు, నీ పిల్లలు నేను సేవ్ చేస్తాను. అసలు ఆక్సిజన్ అసలు నోట్లోంచి ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోకునేవాడు, ఇప్పుడు బాగా ఊరికి పీల్చుకుంటున్నాడు. సార్ ఆరోగ్యంగా మా పిల్లల్ని మా చేతిలో మాకు పెట్టినాడు. అది మాకు గొప్పగా అనిపించింది. సార్ మళ్ళీ ఒకసారి వందనాలు కూడా చెప్పుకుంటున్నాను, థ్యాంక్స్ కూడా చెప్పుకుంటాను సార్, జగదీష్ సార్. మళ్ళీ అందరి ద్వారా మా దేవుని ద్వారా ఆ సార్కు మేము వందనాలే చెప్పుకుంటున్నాము. అండి, నేను డాక్టర్ జగదీష్, చిన్నపిల్లల ఆపరేషన్ డాక్టర్ని. రొయ్యా హాస్పిటల్లో చిన్నపిల్లల ఆపరేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మన దగ్గరికి పల్లెం మహి అనే ఒక కుర్రవాడు, 4 సంవత్సరాల పిల్లవాడు ఆడుకుంటూ యాక్సిడెంటల్ గా ఒక ఫెవిక్విక్ మూతని ఊపిరితిత్తుల్లోకి లాగేసుకున్నాడు. దానివల్ల తనకి ఊపిరి అందకుండా దగ్గుతూ రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి మనకు అక్కడ నుంచి రావడం జరిగింది తిరుపతి రొయ్యా హాస్పిటల్కి. మనం పరీక్షలు చేసి నిర్ధారణ చేసిన తర్వాత మనకు లోపల ఏదో తగులుకున్నట్టుగా, కుడిపక్క ఊపిరితిత్తులకు వెళ్లే దారంలో తగులుకున్నట్టుగా మనం నిర్ధారణ చేశాం. తక్షణం ఆ తర్వాత పిల్లవాడిని మనం ఎమర్జెన్సీగా ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళి మత్తు డాక్టర్ల సహాయంతో మనం చాలా మధ్యలో ఆక్సిజన్ సాచురేషన్స్ అవి పడిపోతున్నా కూడా చాకచక్యంగా మనం రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే పరికరం ఉపయోగించి దాన్ని జాగ్రత్తగా తీయడం జరిగింది. తీసిన తర్వాత పిల్లవాడు సిమ్టమాటిక్ గా కొంచెం తేరుకున్నాడు. ఆ తర్వాత 24 గంటల సేపు మనం ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచి తర్వాత పిల్లవాడిని వార్డుకు మార్చాం. ఇప్పుడు పిల్లవాడు ఆరోగ్యకరంగా ఉన్నాడు. సో తన పరిస్థితి అంతా మెరుగుపడడం చేత మనం ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఫారిన్ బాడీస్ మనకు ఊపిరితిత్తులో తగులుకున్న వాళ్ళు తప్పకుండా రొయ్యా హాస్పిటల్లో మీరు వచ్చినట్టయితే మా సాయం ఎల్లవేళలా ఉంటుంది. మేము మీకు అన్ని రకాలుగా సహాయపడగలమని ఇందు మూలంగా నేను తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.